జాయింట్ ఒకసారి లక్ష్మీదేవి పద్మావతితో కయ్యం. మగను పోయే చిన్న దాన, మాటలు బాగా నేర్చిన దాన, ఎంత గడుసరి దానవు నీవు, నా పతి నీదు వలలో పడెను. పెళ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి, పురుషులకేనా కరువు వచ్చన, నా మగడే నీకు దొరికినాడా. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యం. స్వామి మదిలో నీవే ఉంటే మరి యొక్క దానితో పనియేలా, స్వామి ప్రేమతో నన్నే వలచను, మాటలు నీలకు నిరజానా. తిరమన్నది నీకు లేనే లేదు, ఇల్లు ఇల్లు తిరిగే దానవు, ఒక చోటైనా కుదురుగా ఉండవు, ఎందుకు నీకు మగడు ఇల్లు. ప్రేమతో భర్తను లాలించాలి, పతి కౌగిటిలో ఒదిగుండాలి, రెండు నీ కడ లేనే లేవు, వచ్చిన దారిని మరలి పొమ్ము. సవతుల దెప్పి పొడుపు మాటలు. లక్ష్మీదేవి పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా, పద్మావతి లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అని. ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా, స్వామి పలుకులు ఆలకింపగా, నా వాడంటే నా వాడని, నా వాడంటే నా వాడని, నా వాడంటే నా వాడంటే స్వామి నాకు కావాలంటే నాకు కావాలని అమ్మలిద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నప్పుడు స్వామి ఏం చేశాడో చూశారండి. కలియుగంలో ఒక్కళ్ళు చాలరని ఆయన ఏదైనా కనుక చేసుకుంటే మీరు కూడా శిలైపోతారని చెప్తున్నాడు. కానీ ఏదో ఒక్కొక్క పర్వతం ఎంత పులకించిపోయిందో చూద్దాం. ఆ జాయింట్ ఒకసారి తీసి మళ్ళీ పెట్టు. హలో కూర్చోండి స్వామి. కుర్చీ వేసుకుని కూర్చోండి. శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకడు వేయసాగే, మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజన ఘటించిందంటండి. రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించిందంటండి. మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి స్వామి పాదాలు కడిగిందండి. నాలుగవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టిందండి. ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజామర వీసిందండి. ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి ఆనంద గానం చేసిందండి. వెంకటాద్రి గోవింద గోవింద అంటూ గోవిందనామం చేసిందండి. గోవింద ఊరుకోండి. జానే కొంచెం వెనక్కున్నారు. స్వామి శిలారూపమే దాల్చినుగా, సప్తశీలములు ఎక్కిన స్వామి శిలారు. అమ్మ మీరు అట్టే ఉండాలి, అటు లేరు కదా జనం. శిలారూపమే దాల్చినుగా, అది ఒక ఫోటో తీయండి సార్. శిలారూపము చూసి లక్ష్మీ పద్మావతి దుఃఖించుట. పరుగున వెళ్ళి శిలారూపమే చూసెనుగా, శిలారూపమే చూసెనుగా, చలనములేని స్వామిని గాంచి పలుకేలేని పతినే చూసి, పదముల చెంతని శిరమును వాల్చి ఓడు ఓడు నా విలపించెనుగా, ఓడు ఓడు నా విలపించెనుగా, ఓడు ఓడు నా విలపించెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగునదా. సైరా కర్పూర హోమం రెడీ చేయండి. మనసే పరవశం. ఆ ఘట్టం అవునే ఉండి.
వెంకటేశుని చరితం వింటే పాపములన్నీ తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా బకుళామాత స్వామి శిలారూపము చూసి దుఃఖించుట. ఎందుకు స్వామి శిలగా మారిపోయావు? ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపాన్ని దూరం చేసేవేంటి స్వామి అని ఆ తల్లి మనసు ఎంతో తల్లడిల్లిపోయిందంటండి. అదిగో మా చెల్లెమ అభినయం చేస్తుంది. విషయము తెలిసిన బకుళామాత బిడ్డ కొరకు పరుగున వచ్చి స్వామి శిలను కన్నులగాచి దుఃఖముతోనే ఇటులనియే కోమలమైన దేహం నీది శిలగా కూర్చోండమ్మా. ఎందుకు తండ్రి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెను నాకు దూరం చేసినది ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెను నాకు దూరం చేసినది వెంకటేశుని చరితము ఉంటే పాపములన్నీ తొలగుగా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగా ఏడు కొండలు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ నాదరక్షక గోవింద గోవింద వడ్డీ కాసులవాడ లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. అంగరంగ వైభవంగా మహోన్నతంగా విశేషంగా దిగ్విజయంగా వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం పూర్తయిందండి. ఈ దంపతులు అందరూ కొంగుముళ్ళు వేసుకుని చక్కగా కర్పూర హోమం పెడతా హోమం చుట్టూ తిరిగితే అక్కడితో సేవలు పూర్తవుతాయి.